సో బాధితులు వచ్చేసి రాపోతు రమేష్. వీరి ఇంటి నుంచి సుమారు 6 లక్షల నగదు, 2.2 తులాస్ గోల్డ్ పోయింది అని వాళ్ళు ఫిర్యాదు చేశారు. సో దానికి ఇమీడియట్గా మేము క్రైమ్ నెంబర్ 125/2025 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. సో ఆ తర్వాత మా ఎస్పీ సార్ గారి ఆదేశాల మేరకు మేము టీమ్స్ ఫామ్ చేశాము. టీమ్స్ ఫామ్ చేసి అక్కడ మాకు ఒక టీం మేము సీసీటీవీ కెమెరాస్, ఒక టీం మేము న్యూస్ టీం వాళ్ళందరూ అక్కడ రిలేటెడ్స్ అవన్నీ తీసుకోవడం జరిగింది. సో సీసీటీవీ కెమెరాస్ ఆధారంగా మేము నిందితుని ఫోటో పిక్చర్ని చూసి గుర్తుపెట్టడం జరిగింది. అలాగే మా సోషల్ మీడియా అంటే మా పోలీస్ లింక్ ఉన్న వాట్సాప్ గ్రూప్స్లో అక్కడ ఈ నిందితుడు ఏ రాష్ట్రానికి చెందినవాడు అని మేము సర్క్యులేట్ చేయడం అలా చేసిన తర్వాత అతను అనంతపురానికి చెందినవాడు అని మాకు తెలిసింది. ఆయన వివరాలు వచ్చేసరికి పిట్ల గంగాధర్ అలియాస్ బడ్డే పిట్ల గంగాధర్ అలియాస్ సాంబా. ఈయన 2011 సంవత్సరం నుంచి ఈయన దొంగతనాలు పాల్పడుతున్నారు. సో అప్పటి నుంచి సుమారు 100 వరకు దొంగతనాలు చేశాడు ఈయన. సో ఈయన ఎక్కువగా దొంగతనాలు చేసింది తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాల్లో. సో ఈయన చేసే మోడస్ ఆపరేండి ఏంటంటే డే టైంలో ఆయన రెక్కి చేస్తారు ఏవేవైతే ఇళ్ళకి తాళాలు ఉన్నాయని చెప్పి. ఆ తర్వాత అదే డే టైంలో ఎవరింటికి రానప్పుడు లేకపోతే ఎవరైనా దగ్గరలో లేనప్పుడు అలా చూసి ఇమీడియట్లీ గొడవలు చేసి తాళం పగలగొట్టి లోపలికి చొరబడి ఏదైతే ఆయనకి దొరుకుతుందో అవన్నీ తీసుకొని వచ్చేస్తాడు. అది ఏదైనా డే టైంలో ఉన్నా రాత్రి ఉంటాయన. ఇది ఆయన మోడస్ ఆపరేండి. సో ఆ రోజు చేసిన దొంగతనంతో సగం నగదు అది తీసుకొని ఆయన వెళ్ళిపోయి మిగతా సగం డబ్బులు కిలా పార్క్లో ఒక చోటు దాచాడు. అయితే మేము ఆయన వెతుకుతున్న క్రమంలో మళ్ళీ ఆయన దేవరకొండకి కిలా పార్క్కి వచ్చి ఆ రిమైనింగ్ 2.5 lakhs డబ్బులు తీసుకొని వెళ్ళే సమయంలో మా వాళ్ళు అనుమానించి బీట్ కానిస్టేబుల్స్ అనుమానించి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. సో ఈ టీమ్స్లో ఈ పర్టికులర్ టీమ్స్లో ముఖ్యంగా పార్టిసిపేట్ చేసింది మా ఎస్హెచ్ఓ సిఐ వెంకటరెడ్డి గారు అండ్ మా ఎస్ఐ నారాయణ రెడ్డి, మోనికా అండ్ ఇతర సిబ్బంది వాళ్ళు అందరూ టీమ్స్ లాగా ఫామ్ చేసి చాలా బాగా పనిచేశారు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.